హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆనియన్ టమాటాతో ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కర్రీని రైస్లోకి, చపాతీలోకి, రోటీస్లోకి తినడానికి చాలా బాగుంటుంది. ఇలా గ్రేవీ వచ్చేలాగా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసినవి నేనైతే ఒక పావు కిలో ఆనియన్స్, పావు కిలో టమాటా, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు కొంచెం చిట్టపట్లాడేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఇలా బాగా కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వటం కోసం ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గబెట్టామంటే ఆనియన్స్ తొందరగా ఉడికిపోతాయి. మూత తీసి చూస్తే చూడండి, ఆనియన్స్ మెత్తబడి ఫ్రై అయినాయి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. మిరియాల పౌడర్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. ఇది వేసుకోవటం వల్ల ఈ పులుసు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. టమాటాలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ కర్రీని మగ్గనివ్వాలి. ఇలా ఒకసారి మూత తీసి చూసామంటే ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పుని సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం పులుసు కోసం కొంచెం చింతపండు తీసుకొని ఆ చింతపండుని బాగా పిసికి ఆ వాటర్ని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. చింతపండు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా హాఫ్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకొని వీటికి మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవటం వల్ల ఈ ఉప్పు, కారం, మసాలా ఎగ్స్కు బాగా పడుతుంది. ఇప్పుడు ఈ కర్రీని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి ఈ కర్రీని బాగా కలుపుకొని
మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మంటని సిమ్లో ఉంచుకొని ఈ ఎగ్స్ని ఈ పులుసులో కుక్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ను పులుసులో వండటం వల్ల ఎగ్స్ మంచి టేస్ట్ వస్తాయి. ఇప్పుడు మనకి చాలా సింపుల్గా ఈ టమాటా ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్